హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ రఘు తన్వి కోసం డబుల్ కమీటా చేశారు. చూడండి దాని ఎక్స్ప్రెషన్స్. మనం ఏదన్నా మదర్‌గా యాజ్ ఏ మదర్‌గా నేను ఏదన్నా చేసి పెడితే తింటుంది. బావుంది. జనరల్‌గా బావుంది. ఓకే అని చెప్తారు. అదే వాళ్ళ ఫాదర్ చేశారు కదా! అదే దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. బావుంది. అది తినక ముందే చెప్పేస్తుంది. బావుంది, బావుంది, టేస్టీ అని చెప్పి. తినే కంగారులో కొంచెం అది తింటూ, తింటూ హడావిడిగా కొంచెం మీద కూడా వేసేసుకుందనమాట. చెప్తుంది బావుంది డాడీ, చాలా బావుంది అని చెప్పి. మళ్ళీ అది వెంటనే పడింది. మళ్ళీ నేనేమన్నా అరుస్తానేమో అని ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ చేసేసింది వెంటనే. వాళ్ళ చెల్లికి పెడుతుంది. ఇక విషయానికొస్తే ఈరోజు డబుల్ కా మీఠా అనేది రఘు ప్రిపేర్ చేస్తున్నారు తన్వి కోసం. అది బ్రెడ్ తీసుకొచ్చి ముందుగానే తను చాక్ తీసుకొని ఒక బ్రెడ్‌ని 4 పీసెస్ కట్ చేశారు. నెక్స్ట్ ఏమో ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి హాఫ్ క్వాంటిటీ, సగం నెయ్యి సగం క్వాంటిటీ ఆయిల్ వేసారనమాట. అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశారు. నేనైతే అచ్చంగా నెయ్యితోనే చేస్తాను. ఎందుకంటే ఆయిల్ నాకు స్వీట్స్ తినేటప్పుడు అది తింటున్నప్పుడు కొంచెం ఆయిలీగా అనిపిస్తే నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను నెయ్యితో చేస్తాను. తనైతే సగం నెయ్యి సగం ఆయిల్ వేశారు. నెక్స్ట్ వచ్చి ఒక మిల్క్ బ్రెడ్ తీసుకున్నామన్నమాట. 2 చిన్న ప్యాకెట్స్ తీసుకున్నారు రఘు. దానికొచ్చి 1 కేజీ షుగర్, దాంట్లో 1 లీటర్ వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టేశారు. ఆ స్టవ్ తిప్పలు చూడాలి. అది మధ్యలో తను సిమ్లో పెడుతున్నప్పుడు ఆరిపోతుందనమాట. మాకు చిమ్నీ లేదు ఇక్కడ, కబోర్డ్స్ మేము ఉంటున్న ఇంట్లో. పైన ఫ్యాన్ పెట్టుకుంటే అది మళ్ళీ నిన్న నైట్ చేసేటప్పుడు ఎయిర్ బ్యాక్ వస్తుందనమాట. దానివల్ల ఆపేస్తున్నారు. అక్కడ నేను అంటున్నా, విస్మయ్ ఫుడ్స్‌లో తేజు గారు చేస్తారు చాలా టేస్టీగా. ఆయన వాయిస్ కూడా బాగుంటుంది. ఎట్లానో చేస్తున్నావు కదా, నువ్వే వాయిస్ ఇవ్వు అంటే నవ్వుతున్నారు. అంత లేదమ్మా మనకి అని నవ్వుతున్నారు. ఓకే, ఏదైనా పిల్లలకి ఫాదర్ చేస్తే స్పెషల్ కదా మదర్స్ చేసే కన్నా. తన్వి ఎంజాయ్ చేస్తుంది. అయిపోయినాక బ్రెడ్స్ అన్నీ తీసుకుని ఒక్కొక్కటి ఒక పక్కన పాకం రెడీ అవుతున్నప్పుడే బ్రెడ్ తీసుకుని ఒక్కొక్కటి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారనమాట. ఇప్పుడు ఫ్రై చూడాలి. అవి కంపల్సరీ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు చేస్తూనే ఉంటారు. నేను చెప్తూ ఉన్నా, బాగా గబగబా తీసేసేయి అని చెప్పి. అంటే లేదు అది డార్క్ బ్రౌన్ అవ్వకూడదు, అట్లా అని చెప్పి బ్లాక్ అవ్వకూడదు, అట్లా అని చెప్పి తెల్లగా ఉండకూడదు అని చెప్పి నా క్లాస్ తీసుకుంటున్నారు పక్క నుంచి. నాకెందుకు వచ్చింది, నేను తినడం వరకు అన్నట్టు గమ్ము నుండి చూస్తున్నా పక్క నుంచి. అవి చాలాసేపు చాలా లోలో మంట పెట్టుకుని చాలా సిమ్లో పెట్టేసి చాలాసేపు డార్క్ గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి తీసారనమాట ఆఖరికి. అట్లాగా బ్రెడ్స్ అన్నీ కూడా డార్క్ బ్రౌన్ వచ్చేసాక తీసేసి వాటిని పక్కన పెట్టుకున్నారు. ఈలోపు మేము ముచ్చట్లు అనమాట. తన్వి ఇప్పుడు ఇదంతా తన్వినే తినాలా, అది మేము కూడా తినొచ్చు అంటే, ఇష్టం, నువ్వు ఎలాగో తినవు కదా, నీకు తినాలనిపిస్తే తిను, నేను తన్వి అయితే తింటామని. ఇంకా నాట్య విషయానికి వస్తే నాట్య అసలు స్వీట్స్ ఏం తినదు. అది క్వైట్ ఆపోజిట్ అనమాట. దాని నోట్లో పెట్టినా కానీ అది వామిట్ చేసేస్తుంది. దానికి స్వీట్ టేస్ట్ ఇష్టం ఉండదు అంతగా. ఇక్కడ ఫ్రై చేస్తూనే ఉన్నారు. ఇంకా మీకైతే క్లియర్గా తెలుస్తుంది కదా. 2 స్మాల్ సైజ్ బ్రెడ్ ప్యాకెట్స్కి సగం క్వాంటిటీ నెయ్యి, ఒక పావు కేజీ నెయ్యి, ఒక పావు కేజీ ఆయిల్ అనుకోండి, హాఫ్ లీటర్ వరకు వేశారు. అట్లానే 1 కేజీ షుగర్, 1 లీటర్ వాటర్ పోసారు. మళ్ళీ దానికోసం ఇలాచీ దంచుకుని పెట్టాడు పక్కన. ఇంకా జీడిపప్పు, బాదం అవి కూడా కట్ చేసి పెట్టుకున్నారు. చూడండి మంచి కలర్ వచ్చాయి. నేనైతే ముందే అవి అక్కడ ఫ్రై చేసి పక్కన పెడుతుంటే బాగున్నాయి, చూడడానికి టోస్ట్లా అనిపిస్తున్నాయి అని చెప్పి అక్కడే తినేసాను. టూనో 1 తిన్నాను. అవి ముందుగానే బ్రెడ్స్ కొంచెం సేపు అట్లా గాలికి ఆరబెట్టుంటే కొంచెం టైట్గా అయిపోయేవి. దానివల్ల కొంచెం నెయ్యి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసే కాదు. రఘు ఏం చేశారంటే వాటిని ఆరబెట్టకుండా డైరెక్ట్గా ముక్కలు కోసేసి డైరెక్ట్గా చేయడం వల్ల మనం ఎంతైతే ఆయిల్ అండ్ నెయ్యి వేసామో అది పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి. జనరల్గా ఏంటంటే అంత ఆయిల్ అంత నెయ్యి యూస్ చేయకుండా, అంటే టోస్టర్ ఉంది, ఆ టోస్టర్ ఉంది మాకు కూడా, కానీ ఆ టోస్టర్ని యూస్ చేయలేదు. తిని ఏంటంటే మంచిగా ఫ్రై చేస్తేనే టేస్ట్ వస్తుంది. అందులో తన కూతురు కోసం చేసుకుంటున్నాడు కదా చక్కగా.
అందుకని చెప్పి మంచిగా ఫ్రై చేస్తున్నారు. జనరల్‌గా అంటే హెల్త్ కాన్షియస్‌లో చూసుకుంటే ఎక్కువ ఆయిల్ తినకూడదు, షుగర్ తినకూడదు అనుకునే వాళ్ళు టోస్టర్‌లో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా చపాతీ పెనం పైన, దోస పెనం పైన పెట్టామంటే మళ్ళీ దోస రాదు మనకి. చపాతీ పెనం పైన లైట్‌గా అటు ఇటు కొంచెం ఘీ రాసుకొని పెట్టేసుకుంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు సిమ్‌లో పెట్టుకొని చూసుకొని తీసేయొచ్చు. కాకపోతే అది కొంచెం ఇంకా టైమ్ టేకింగ్ అనమాట. ఇదే కొంచెం టైం తీసుకుందంటే అది ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటది. బట్ ఏంటంటే అది హెల్త్ కాన్షియస్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువ లేకుండా నెయ్యి తోడుంటే అది కూడా నెయ్యి కూడా పావు కేజీ అవ్వదు. మనం అట్లా పెనం మీద రోస్ట్ చేసుకుంటే. అది కూడా నాకు తెలిసి సేమ్ టేస్టే ఉంటది. డిఫరెన్స్ ఏం లేదు. నేను అలా చేశాను చాలా సార్లు. అంటే నన్ను చేయమన్నప్పుడైతే నేను అట్లానే టోస్టర్‌లో పెట్టేయడము, లేదంటే పెనం పైన నెయ్యి రాసి అటు ఇటు చక్కగా కాల్చేసి వాటిని తీసి పాకంలో వేసేదాన్ని. రఘు విషయానికొస్తే చక్కగా నెయ్యి, ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నారు. ఎలాగో చేసేది అప్పుడప్పుడే కదా! సరేలే తన్వి కోసం చేస్తున్నారని చెప్పి పోన్లే తినని అని వదిలేసాను. అనుకోవచ్చు అందరూ. మీరేమన్నా సన్నగా ఉన్నారమ్మా అని. మేమందరం బజ్జీ ఫ్యామిలీయే. బజ్జీల్లాగా చక్కగా బోండాల్లా రౌండ్‌గానే ఉంటాం. కొంచెం ఏంటంటే అప్పుడప్పుడు చాలా వరకు కంట్రోల్ చేయడానికి చూస్తాను. కాకపోతే స్వీట్ ఫ్యామిలీ అనమాట. మొత్తం స్వీట్ ఎక్కువ తినేస్తాం. దానివల్లనే మేబీ ఇంతింతలా ఉంటాం మేము. అయితే ఏమైందంటే చక్కగా అడిగింది కదా అని చెప్పి చక్కగా టోస్ట్ చేస్తున్నాడనమాట. చక్కగా రోస్ట్ చేసేసి వాటిని నెయ్యిలో వేసి తర్వాత వాటిని తీసి ఒక పక్కన పెట్టుకున్నాడు. మంచిగా ఆ పాకాన్ని కూడా చక్కగా ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే పాకం వచ్చిందా రాలేదా అని చెప్పి చక్కగా ఒక ప్లేట్ తీసుకుని అందులో వాటర్ వేసి మళ్ళీ అది పాకం వేసి చూస్తే ఆ పాకం తెలుస్తుందనమాట. చక్కగా ఇట్లా సపరేట్‌గా వాటర్‌లో పాకం అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుంది. అట్లా తెలిసినాక బ్రెడ్స్ ఏసాడనమాట. ఏదో ప్రొఫెషనల్ షెఫ్ చేసినట్టు చాలా నీట్‌గా చేశారు రఘు. మధ్య మధ్యలో చేతులతోనే వాటిని తిప్పేశారు. నేనైతే అంత సాహసం చేయను. ప్రతిదానికి 2, 3 గరిటెలు పెట్టుకుంటా. ఈ చేత్తో ఒకటి, ఆ చేత్తో ఒకటి. 2, 3 గరిటెలు పెట్టుకొని మెల్లగానే చేసుకుంటాను. ఇంత హర్రీ బర్రీ అంత ఫాస్ట్‌గా చేయలేను నేను. మెల్లగా చేస్తాను. రఘు అయితే కొంచెం ఫాస్ట్‌గానే చేస్తారు. అయినప్పటికీ వీడియో అయితే లెంతీగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే కట్ చేసి పెట్టొచ్చు. కాకపోతే గుర్తుంటుంది కదా! మెమరీలాగా రఘు చేశారు కదా! మొత్తం తను చేసిందంతా పెడదాం అన్నట్టు పెడుతున్నాం అనమాట. మొత్తానికైతే డబుల్ కా మీఠా చాలా సక్సెస్‌ఫుల్‌గానే కంప్లీట్ చేశారు. టేస్ట్ విషయానికొస్తే టేస్ట్ కూడా బావుంది. ఇట్లానే ఈజీనే డబుల్ కా మీఠా చేయడం. నేను చాలా సార్లు చేశాను కానీ చేస్తున్నప్పుడే కష్టంగా ఉంటది. ఎవరన్నా చేసినప్పుడు అబ్బా! ఇంతేనా అనిపిస్తది కదా! అలానే అనిపించింది నాకు కూడా. రఘు చేసినప్పుడు అదే నేను చేస్తుంటే అబ్బా! ఇంత పనా నేనిప్పుడు చేశాను అనిపిస్తది. అదే రఘు చేస్తే ఏంటంటే ఇంతే కదా! ఓ ఫీల్ అవుతాం ఏంటి అనిపించింది. ఫాస్ట్‌గానే చేశారు. చాలా బానే వచ్చింది. ఆహ్, చక్కగా నీట్‌గా అన్నీ ఫ్రై అయిపోయినాక పాకం వచ్చాక అందులో ఇలాచి ఒకటి ధన్మని దంచుకున్నారు. తనే రఘుయే దంచుకున్నారు. నేనన్నా మధ్యలో ఆ ఇలాచి చక్కగా కొంచెం షుగర్ ఏసి మిక్సీ చేసి ఇవ్వాలా పౌడర్‌లా వస్తుందంటే, "వద్దొద్దమ్మా నేనే దంచుకుంటానమ్మా" అన్నారు. సరేలే దంచుకో నీకంత ఓపిక ఎక్కువ ఉన్నప్పుడు అని వదిలేసాను. చక్కగా నీట్‌గా దంచేసి పాకంలో అది కూడా ముందే వేయలేదు. ఈ బ్రెడ్స్ వేసేటప్పుడే పాకంలో అలా ఏదో డెకరేషన్ చల్లుతున్నట్టు చల్లి తర్వాత లాస్ట్‌లో బ్రెడ్స్ ఏసి, ఆ బ్రెడ్స్ కూడా అయిపోయినాక మిల్క్ పోశారు రఘు. చూడండి బాదం, కాజు ఆల్రెడీ బ్రెడ్స్ అన్నీ టోస్ట్ లాగా చక్కగా ఫ్రై అయిపోయినాక లాస్ట్‌లో వేశారనమాట. అప్పటికి మనం బ్రెడ్స్ వేయించిన దాంట్లో లాస్ట్‌లో కొంచెం పౌడర్‌లా ఉంటది కదా! దానివల్ల కొంచెం నెయ్యి, ఆయిల్ అనేది బ్లాక్‌గా అయిపోయింది. అయినప్పటికీ కాజు, బాదంని జాగ్రత్తగానే బానే ఫ్రై చేశారు. నేనే కంగారు పడిపోయి పక్కన నుంచి చెప్తున్నా, మాడిపోతాయి నువ్వు ఉంచేస్తున్నావు కొంచెం తీసేయి అని. నాకు తెలుసమ్మా పక్క నుంచి నసపెట్టకు ఆగు అంటున్నారు. ఏదైనా కుకింగ్ అట్లా అని పక్క నుంచి చెప్తూ ఉన్నాననమాట. తీసేయి మాడిపోతాయి తీసేయి అని. ఆగు అంటున్నారు. అదిగో చూడండి పాకాన్ని టెస్ట్ చేశారు. తెలిసింది కదా! చక్కగా నీటిలో వేసిన వెంటనే క్లియర్‌గా అనేది అక్కడ పక్కన షింక్‌లో మాకు గిన్నెలున్నాయి అంట్లనమాట. ఇగ్నోర్ చేసేయండి దాన్ని. మళ్ళీ పోస్తున్నారు చూడండి. వాటర్‌లో అట్లా పాకం 1 స్పూన్ ఏసాక చక్కగా తెలిసింది క్లియర్‌గా.
మంచి పాకం వచ్చినాక అంటే కొంచెం ఇట్లా మనం టచ్ చేస్తే పాకం కొంచెం గమ్మీగా ఉండేలాగా వచ్చింది. కొంచెం జిగురు జిగురుగా అట్లాగా. అట్లాంటప్పుడు పాకం అయిపోయిందని మనకు అర్థం అనమాట. మంచిగా కాజు, బాదం రెండే వేసాం. కాజు, బాదం, కిస్మిస్ వేయలేదు మేము. ఏంటంటే కిస్మిస్ వేస్తే అవి కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తాయి కదా! కిస్మిస్ నిజానికి కిస్మిస్ చాలా మంచిది. ఐరన్ ఉంటుంది. కానీ మా ఇంట్లో ఎవరం తినం. రఘు తినరు, తన్వి తినదు, నేను తినను. నిజానికైతే చాలా చాలా మంచిది. తింటేనే మంచిది. తినేవాళ్ళు కంపల్సరీ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం చక్కగా బాదం, కాజు దీంట్లో చాలా తక్కువ అనిపిస్తున్నాయి కానీ వేసినవి అయితే చాలా ఎక్కువే. ఫ్రై చేసేటప్పుడు అది కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో నీట్గా ఫ్రై చేసుకున్నారు. ఇప్పుడు ఏదో అదిగోండి ఇలాచి డెకరేషన్ లాగా వేస్తున్నారనమాట. ఏదో మంత్రించి పువ్వులు జల్లుతున్నట్టు జల్లుతున్నాడు. పూజ చేసి వచ్చేసినట్టు నీట్గా అయిపోయింది. డబుల్ కా మీఠా తినడానికి రెడీ అయిపోయిందనమాట. మనం తినడానికి రెడీగా ఉంటాం, చేయడానికి ఏమో కానీ అయిపోయిందనమాట. ఇప్పుడు వేస్తున్నారు ఒక్కొక్కటి బ్రెడ్స్ అన్నీ అందులో వేసేసి మళ్ళీ నువ్వు కలుపు అది కలవాలి కదా అంటున్నారు. నేనేమో కలిస్తే ఎక్కడ పేస్ట్గా అయిపోతుందని అంత కలపకని నేను అక్కడ కూడా మా ఇద్దరికి మళ్ళీ ఫైట్. నేనేం కలపొద్దు అంటాను, తనేం కలుపు అంటారు. అది సరే అని తర్వాత నేను చేస్తున్నా కదా నువ్వు ఊరుకో అన్నాడు. సరే అని చెప్పి ఎందుకులే మళ్ళీ తనే చేస్తున్నారు కదా అని సైలెంట్ అయిపోయాం అనమాట. అవి మొత్తం చక్కగా టోస్ట్ లాగా అయిపోయిన బ్రెడ్స్ అన్నిటినీ టోస్ట్లా అంటే అదే టోస్ట్ లాగానే క్రంచీగా మంచిగా ఫ్రై చేశారు. కనిపిస్తుంది కదా, బాగా అనిపించింది నాకు. అట్లా ఉట్టివి కూడా చాలా టేస్టీగానే ఉన్నాయి. వాటిని మంచిగా పాకం లేసి మంచిగా కలుపుతున్నారు రఘు. అక్కడ నేను చెప్తూ ఉన్నాను అనమాట పక్కన, అంత కలపకు అని. తనేమో నువ్వు వాగమ్మా మెత్తగా అవ్వాలి, ఎందుకు అన్నిసార్లు చెప్తావు అంటున్నారు. సరేలే నీ ఇష్టం, నువ్వు కలుపు అని వదిలేశాను. మంచిగా నీట్గా కలిపేశాక ఇంకా అందులో పాలు పోస్తారు అన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ అయితే పచ్చి కోవా కూడా కలుపుకోవచ్చు. మనకి డైరీ ఫామ్స్లో దొరుకుతుంటుంది, పాలు పెరుగు అమ్మే డైరీ ఫామ్స్లో పచ్చి కోవా దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని చక్కగా పైన వేసుకున్నా కూడా పచ్చి కోవా బాగుంటుంది. పచ్చి కోవా ఎందుకంటే ఆల్రెడీ మనం షుగర్ సిరప్ వేడి చేస్తాం, ఈ బ్రెడ్ని కూడా మంచిగా వేడి చేసాం కాబట్టి పచ్చి కోవా చాలా చాలా బాగుంటుంది ఇందులో మిక్స్ చేసుకుంటే. ఇంకా ఫుడ్ కలర్ అనేది జనరల్గా మనకి బయట ఫంక్షన్స్లో వాటిల్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు. నేను ఇక్కడైతే ఏ ఫుడ్ కలర్ వేయలేదు, ఎందుకంటే ఇది కిడ్స్. మా తన్వికి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. అది మ్యాక్సిమం తినేస్తూ ఉంటుంది. ఏదైనా స్వీట్ ఉంది దానికి నచ్చింది అంటే ఇంట్లో చేసే లడ్డూలు అట్లాంటివి కాదమ్మా ఇష్టం. అంటే షాప్స్లో దొరికే ఇంట్లో అయినా గులాబ్ జామున్, డబల్ కా మీఠా ఇట్లా ఎక్కువ స్వీట్స్గా ఉండే, అదే పరమాన్నం, చక్కెర పొంగలి ఇట్లా హెల్తీగా ఉండే స్వీట్స్ లాంటివి అంటే కొంచెం అవి బెల్లంతో చేస్తాం కదా, అవి పెడదాం అంటే అవి తినదు. ఇది చాలా ఇష్టం తన్వికి. సో సరేలే రఘు, అప్పుడు చాలా రోజుల నుంచి కంట్రోల్ చేస్తున్నాం దాన్ని కూడా, స్వీట్స్ అయితే తినకుండా. ఓకేలే అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా నేను చేసి పెడతాను తన్వికి అన్నారని చెప్పి రఘుని ఓకే సరే తిను, ఒక 2-3 డేస్ ఎంజాయ్ చేయి మంచిగా అని చెప్పి వదిలేసామన్నమాట. మంచిగా అవి మొత్తం షుగర్ సిరప్ అంతా పీల్చుకున్నాక పాలు పోస్తున్నారు రఘు. యాక్చువల్లీ పచ్చి కోవా అన్న వేయొచ్చు, చాలామంది అయితే పాలే పోస్తారు. ఇందులో కూడా చక్కగా డబల్ టోన్డ్ క్రీమ్ ఉండే మిల్క్ తీసుకొచ్చి మంచిగా మిల్క్ని పొంగకుండా స్పూన్తో టోన్డ్ మిల్క్ని కలుపుతూ మరిగించినా కూడా ఆ టోన్డ్ మిల్క్ చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. షుగర్ లేకుండా టోన్డ్ మిల్క్ తాగినా కూడా చాలా బాగా అనిపిస్తాయి. అందులో కూడా ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇది మంచిగా మంచి పాలు చక్కగా మరిగించిన పాలని, అంత క్రీమీ టోన్డ్ పాలు కాదు, నార్మల్ పాలే ఇవి, చక్కగా మరిగించేసి ఆ పాలు కూడా మిక్స్ చేశారు. ఇప్పుడు మనం చూస్తుంటే కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒక 5-10 మినిట్స్ అట్లా దాన్ని లీవ్ చేసి వదిలిపెట్టేస్తే అది మొత్తం పీల్ చేసుకుని చక్కగా మంచిగా బ్రెడ్ అనేది పూర్తిగా అందులో మంచిగా నాని చక్కగా మెత్తబడుతుంది. అంటే మరీ మెత్తగా ఏం కాలేదు, చక్కగా డబుల్ కా మీఠాలానే మంచిగా మనకు బయట షాప్స్లో కొనుక్కుంటేనో ఫంక్షన్స్లో తింటే ఎలా ఉంటుంది డబుల్ కా మీఠా అంతే మంచి టేస్ట్ వచ్చింది. జస్ట్ కలర్ అయితే ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయలేదు. ఇంట్లో ఇంకా మనం మంచిగా నీట్గా అంటే ఏముంది, కొంచెం ఆయిల్ కొంచెం క్వాంటిటీ తగ్గించి నెయ్యి అది వేసుకున్నాం కాబట్టి
టేస్ట్ అయితే ఇంకొంచెం వావుగానే ఉంది. చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ డబుల్ కా మీఠాలో రఘు సక్సెస్, తన్వి హ్యాపీ. వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.